హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లీగల్ క్యాపిటల్. ఈ మధ్యకాలంలో చాలా వింటున్న స్కామ్ టెలిగ్రామ్ స్కామ్. డబ్బులు విపరీతంగా పోగొట్టుకుంటున్నారండి అందరూ. ఈ టెలిగ్రామ్ స్కామ్లో కోట్లలో పోగొట్టుకున్న వాళ్ళు కూడా చాలామంది క్లయింట్స్ విజిట్ చేస్తున్నారు. సో ఇది ఒక అవేర్నెస్ అనుకోండి. మీకు తెలియని విషయాలు, ఈ స్కామ్ బారిన పడిన వాళ్ళు సైబర్ క్రైమ్ని ఎట్లా అప్రోచ్ అవ్వాలి, ఆన్లైన్లో కంప్లైంట్ ఎలా రిజిస్టర్ చేసుకోవాలి, ఒకవేళ మీ దగ్గర సైబర్ క్రైమ్ది స్టేషన్స్, ఒకవేళ మీకు ఇంటర్నెట్ ఫెసిలిటీ కూడా లేకపోతే, ఇంటర్నెట్ ఫెసిలిటీ లేకుండా టెలిగ్రామ్లో మీరు డబ్బులు మోసపోవడానికి ఛాన్స్ లేదనుకోండి. బట్ దెన్ అక్కడ లోకల్ సైబర్ క్రైమ్ స్టేషన్ లేకపోతే అక్కడ లోకల్ పోలీస్ స్టేషన్ ఉంటుంది. అక్కడ ఎలా రిపోర్ట్ చేయాలి, దాని తర్వాత ఏం చేయాలి, ఆల్ దీస్ లిస్ట్ ఆఫ్ స్టెప్స్ నేను ఇవాళ మీతో షేర్ చేసుకుంటాను. ప్రీవియస్గా ఇవన్నీ నేను చెప్పలేదు. సో నౌ ఐ విల్ షేర్ విత్ యూ ఆల్ దిస్. సో బిట్ కాయిన్స్లో ఇన్వెస్ట్మెంట్ అని ఫస్ట్ ఒక వాట్సాప్లోనో నార్మల్ మెసేజో మీకు రావడం జరుగుతుంది. సెకండరీ ఇన్కమ్ కావాలా, ఇంట్లో ఉండి పని చేసుకోవచ్చు, మీరు నెలకి 30,000 40,000 సంపాదించుకోవచ్చు అని ఫస్ట్ మీకు వాళ్ళు ఇప్పుడు పెద్ద చేపను పట్టుకోవడానికి చిన్న చేపను ఎలా ఎరేస్తామో అలా ఎరేస్తారనమాట. మీకు ఇన్కమ్ వచ్చింది 40,000 50,000 అని అంటే ఒక మిడిల్ క్లాస్ పర్సన్ డెఫినెట్గా అట్రాక్ట్ అవుతారు. మిడిల్ క్లాస్ అనే కాదు, దట్ మే బీ ఎనీ క్లాస్ ఆఫ్ పర్సన్స్, బికాస్ క్లయింట్స్ ఫ్రమ్ ఆల్ ది ఎకనామికల్ స్ట్రాటా, రేంజెస్ ఆఫ్ డబ్బులు ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు, పూర్తిగా పేదవాళ్ళు అందరూ ఈ టెలిగ్రామ్ స్కామ్ బారిన పడిన వాళ్ళే. సో తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన డబ్బు పోగొట్టుకుంటున్నారు ఈ టెలిగ్రామ్ స్కామ్ వల్ల. సో పీపుల్, ప్లీజ్, తెలుగు పీపుల్ అండ్ ఈవెన్ అదర్ పీపుల్ ఆల్సో, ఇండియన్స్, బీ అవేర్ ఆఫ్ దిస్ టెలిగ్రామ్ స్కామ్. ఓకే, ఆ తర్వాత మిమ్మల్ని ఆ వాట్సాప్ నుంచో ఆ నార్మల్ మెసేజ్ పైన ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్ మిమ్మల్ని టెలిగ్రామ్కి డైరెక్ట్ చేస్తుంది. ఆ టెలిగ్రామ్లో ఫస్ట్ మీరు రివ్యూస్ ఇవ్వాలి అని ప్రీవియస్ వీడియోస్లో కూడా నేను చెప్పడం జరిగింది. ఆ రివ్యూస్ ఇవ్వగానే మీకు 50 రూపాయలు 100 రూపాయలు అని ఇట్లా ఫస్ట్ టాస్క్, 5th టాస్క్ అని, 9th టాస్క్ అని ఇలా సర్టెన్ గ్రూప్స్ ఉంటాయి. ఫస్ట్ టాస్క్లో 50 రూపీస్ 100 రూపీస్ రివార్డ్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ప్రీపెయిడ్ టాస్క్లను ఉంటాయి. మనం 1000 రూపీస్ కడితే మనకి ఇన్సెంటివ్స్ 1500, 3000 కడితే ఇన్సెంటివ్స్ రూపంలో ఈచ్ రివ్యూకి 3500 అని అట్లా మనం వాడికి డబ్బులు కట్టి రివ్యూస్ ఇచ్చి, అంటే అసలు బేసిక్గా స్టార్ట్ ఆఫ్ ది షోలోనే మనకు తెలిసిపోవాలి ఇది ఒక మోసము అని. కానీ చాలామంది చాలా పెద్ద అమౌంట్స్, ఎక్కువ డబ్బు పోగొట్టుకున్న తర్వాత కానీ వాళ్ళకి అర్థం కావట్లేదు ఇది ఎటువంటి మోసము అని. అది 50 రూపాయల నుంచి 100 నుంచి స్టార్ట్ అయ్యి ఈ 100 రూపాయల ఆశ కోసము ఇందులోకి దిగినవాడు కొన్ని లక్షల్లో డబ్బులు పోగొట్టుకుంటున్నాడు. ఫైనల్లీ నేను డబ్బు పోగొట్టుకున్నాను అని తెలిసే సమయానికే పూర్తిగా ఊబిలో చిక్కుకుపోతున్నాడు అనమాట. బయటికి రాలేనంత ఫైనాన్షియల్ క్రైసిస్లో పడిపోతున్నాడు. సో మీరు ప్లీజ్ బీ అవేర్. కష్టపడి సంపాదించుకున్న డబ్బుని పోగొట్టుకోకండి. ఈ డబ్బులు అన్నీ పోగొట్టుకున్న తర్వాత మళ్ళీ వస్తాయేమో నా డబ్బు అని వేరే చోట్ల అప్పు చేయడం కానీ, బ్యాంక్స్కి హ్యాండ్ లోన్స్ తీసుకోవడము, వేరే క్రెడిట్ కార్డ్ లోన్స్ తీసుకోవడము, ఇక్కడ డబ్బు పోగొట్టుకుంది కాక అక్కడి నుంచి డబ్బు తీసుకొని మళ్ళీ పోగొట్టుకొని వాళ్ళకి పే చేయలేక ఇక్కడ పోగొట్టుకున్న డబ్బు ఆ డిప్రెషన్ దాంట్లోంచి బయటికి రాలేక చాలామంది అసలు లైఫ్లో స్టక్ ఆన్ అయిపోయి ఏం చేయాలి అని అసలు సూసైడల్ థాట్స్ ఇలా వస్తున్నాయండి. సో ప్లీజ్ మీరు ఇట్లాంటి స్కామ్స్ బారిన పడకండి. ఒకవేళ పడితే వెంటనే సైబర్ క్రైమ్కి రిపోర్ట్ చేయండి. www.cybercrime.gov.in అని ఒక వెబ్సైట్ ఉంటుందండి. అయితే అది మొబైల్లో కన్నా మీరు వెబ్ బ్రౌజర్, అంటే మీ ఇంటర్నెట్ ఎలా అంటే మీ ల్యాప్టాప్లో కానీ డెస్క్టాప్లో కానీ ఓపెన్ చేసుకొని దాంట్లో ఆన్లైన్ కంప్లైంట్ రిజిస్టర్ చేయడం మంచిది. ఇట్ వుడ్ బి ఈజీ. అయితే మీరు చాలా లాంగ్ టైం తీసుకున్నారు అని అంటే ఆ పేజ్లో మీరు మళ్ళీ కంప్లైంట్ రిజిస్టర్ చేయలేదు, అది మళ్ళీ రిఫ్రెష్ అయిపోతుంది. మళ్ళీ స్టార్టింగ్ నుంచి కంప్లైంట్ మీరు రిజిస్టర్ చేయాల్సి వస్తుంది. తర్వాత లేదంటే లోకల్ సైబర్ క్రైమ్ పోలీస్ వాళ్ళనైనా అప్రోచ్ అవ్వచ్చు. లోకల్ పోలీస్ స్టేషన్ అప్రోచ్ అయినా దే విల్ హెల్ప్ యూ అవుట్. లేదు అని అంటే 1930 నంబర్ అనే నంబర్ పైన మీరు కాల్ చేయొచ్చండి. కాల్ చేసి ఇలా ఒక ఫ్రాడ్ జరిగింది, నేను అందులో విక్టిమ్ని అని యూ కెన్ రిపోర్ట్ ఇట్. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే
సైబర్ క్రైమ్లో కంప్లైంట్ చేసిన తర్వాత మీకు ఒక అక్నాలెడ్జ్మెంట్ నంబర్ వస్తుంది. ఇట్లా సో అండ్ సో మీరు విజిట్ చేశారు, మీ కంప్లైంట్ రిజిస్టర్ చేశాము, ఇది అక్నాలెడ్జ్మెంట్ నంబర్ అని. అక్నాలెడ్జ్మెంట్ నంబర్ వస్తుంది, కానీ వెంటనే ఎఫ్ఐఆర్ మాత్రం అవ్వదండి. ఎఫ్ఐఆర్ వెంటనే లాడ్జ్ చేయరు, ఇట్ టేక్స్ టైం. ఆ ఎఫ్ఐఆర్ లాడ్జ్ చేయడానికి మీరు చాలాసార్లు సైబర్ క్రైమ్ స్టేషన్కి విజిట్ చేయాల్సి వస్తుంది. మీరు ఆ అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ తీసుకొని మా కంప్లైంట్ స్టేటస్ ఏమైంది అని వాళ్ళని అడగాల్సి ఉంటుంది. ఓకే, మీరు డెఫినెట్గా మీరే విజిట్ చేయాలి. పోలీసులు నేను స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే చాలామందికి ఇదొక సోషల్ స్టాటా ఉంటుంది, స్టిగ్మా ఉంటుంది. నేను కంప్లైంట్ ఇస్తే పోలీస్ వాళ్ళు మా ఇంటికి విజిట్ చేస్తారేమో అని. మీ ఇంటికి పోలీస్ వాళ్ళు ఏం విజిట్ చేయరు. మీరు వెళ్ళి సైబర్ క్రైమ్లో మీరే ఒక 100 టైమ్స్ వెళ్ళి వాళ్ళని విజిట్ చేయాల్సి వచ్చి ఉంటుంది. నాది ఏమైంది కంప్లైంట్, నా స్టేటస్ ఏమైంది అని. దాని తర్వాత మీకు ఒక 48 అవర్స్లో మీ మనీ ఇంత హోల్డ్ చేశారు అనే ఒక మెసేజ్ వస్తుందండి. ఇప్పుడు మీరు ఒక 20 లక్షలు పోగొట్టుకున్నారనుకోండి, ఒక 2 లక్షలు ఏదో హోల్డ్లో ఉంది, ఫ్రీజ్ అయింది అని మీకు ఒక కంప్లైంట్ వస్తుంది. ఈ ఎలా ఫ్రీజ్ అవుతుంది అని అంటే మీ అకౌంట్ నుంచి డిఫరెంట్ చైన్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ జరుగుతుంటాయి. మీరు ఏవేవో నంబర్లకి డబ్బులు పే చేసి ఉంటారు. సో ఆ లింక్ ఆఫ్ అకౌంట్స్ అన్నిటినీ సైబర్ క్రైమ్ వాళ్ళు ఫ్రీజ్ చేయడం జరుగుతుంది. ఈ ఫ్రీజ్ అయిపోయిన తర్వాత మీకు ఆ మెసేజ్ వస్తుంది, ఇంత డబ్బు హోల్డ్లో ఉంచాము, ఇంత ఫ్రీజ్ అయింది అని. ఫ్రీజ్ అయిపోయింది అనగానే ఆ డబ్బులన్నీ మీవి అని కాదు. ఓకే, మీలాంటి విక్టిమ్స్ చాలామంది ఉంటారు, రకరకాల చోట్ల నుంచి డబ్బులు వాళ్ళకి పంపిస్తూ ఉంటారు. వాళ్ళందరివి కూడా డబ్బులు ఆ చైన్ ఆఫ్ లింక్ ఆఫ్ అకౌంట్స్లో మీ ఒక్కటే కాదు, వేరే అకౌంట్స్ కూడా ఉంటాయి, దాంట్లో కూడా ఫ్రీజ్ అయిపోయి ఉండింటాయి. అయితే సైబర్ సెల్ యూజువల్లీ ఒక 2 to 3 months తీసుకుంటుందండి ఇన్వెస్టిగేషన్కి. అయితే ఈ సైబర్ క్రైమ్లో కంప్లైంట్ తర్వాత మీరు మీ బ్యాంక్కి కూడా కంప్లైంట్ చేయవలసి ఉంటుంది. సర్టెన్ ఫ్రాడ్ వాజ్ డన్ అగైన్స్ ఈ సో అండ్ సో బ్యాంక్ అకౌంట్ నాది, సమ్ ఐసిఐసిఐ ఆర్ హెచ్డిఎఫ్సి, ఇందులో నుంచి సమ్ ఏదో ఆర్బిఎల్ బ్యాంకో ఎస్ బ్యాంకో వేరే బ్యాంక్స్కి ఇట్లా ట్రాన్సాక్షన్స్ జరిగినాయి. దట్ వాజ్ అ ఫ్రాడ్ ట్రాన్సాక్షన్. యాక్చువల్లీ నన్ను మోసం చేశారు, ఇవి ఇలా జరిగింది, ఇన్ని డబ్బులు పోగొట్టుకున్నాను అని మీరు బ్యాంక్ని అప్రోచ్ అవ్వాల్సి వచ్చి ఉంటుంది. సైబర్ క్రైమ్లో కూడా నేను లాడ్జ్ చేశాను కంప్లైంట్ అని బ్యాంక్కి చెప్పవలసి ఉంటుంది. దాని తరువాత ఏవైతే ఫేక్ అకౌంట్స్ ఉన్నాయో ఆ ఫేక్ అకౌంట్స్ వాళ్ళకి అందరికీ బ్యాంక్ మీ పైన ఇలా కంప్లైంట్ వచ్చింది, ఇఫ్ ఎట్ ఆల్ ఇది ప్రాపర్ ట్రాన్సాక్షన్ అయితే యూ కమ్ విత్ యువర్ కేవైసీ అండ్ ఆల్ ద డాక్యుమెంట్స్, మేము అన్ఫ్రీజ్ చేస్తాము అని చెప్తారు. వాళ్ళు ఫ్రాడ్స్టర్స్ ఇక్కడ ఎందుకు ఉంటారు, వాళ్ళు వేరే కంట్రీస్లో ఉండి ఆపరేట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఇక్కడే మా ఆఫీస్ ముంబైలో ఉంది, బెంగళూరులో ఉంది, ఢిల్లీలో ఉంది అని చెప్తారు. వాళ్ళు అసలు ఇక్కడ ఉండనే ఉండరు. మీరేమనుకుంటారు, సర్టెన్ కంపెనీ సిఆర్ఎన్ నంబర్ ఇవ్వడం వల్లనో, ఏదో మెయిల్ ఐడి ఇవ్వడం వల్లనో, లేకపోతే నేను ఈ కంపెనీకి హెచ్ఆర్ అని చెప్పడం వల్లనో మీరు వెంటనే మీకు బాగా తెలివైన వాళ్ళు కదా, లింక్డ్ఇన్లో వాటిల్లో లేకపోతే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎవరు, మొత్తం ఓవరాల్ మేనేజరు, ఆపరేషన్స్ హెడ్ ఎవరు, ఇవన్నీ పేర్లు సరిగ్గానే ఉంటాయండి. ఇప్పుడు వాళ్ళు సీత అని చెప్తే సీత అనే ఉంటుంది, కానీ సీత కాదు ఆపరేట్ చేసేది, ఆ వెనకాల ఒక మోసమైన మనిషి ఉంటారు, మోసపూరితమైన వాళ్ళు. ఆ పేర్లు వాడుకోవడం ఎందుకు, మిమ్మల్ని నమ్మించాలి అని. ఎందుకనంటే మీరు ప్రతిదానికి గూగుల్లోనే కదా సెర్చ్ చేసేది, గూగుల్లో సెర్చ్ చేసి నిజమే నిజమే అని అవును అని డబ్బులు పెట్టేస్తారు కదా. సో మిమ్మల్ని ఈజీగా మోసం చేయొచ్చు అనమాట. కొంచెం బాగా తెలివైన వాళ్ళు అయితే ఈ కంపెనీ ఐడీస్ నంబర్స్ అన్నీ చూస్తారు, కానీ ఆ మెయిల్ ఐడిలో ఒక పెట్టరాని చోట ఒక చుక్క పెట్టినా, తీసేయాల్సిన చోట ఒక ఆర్ తీసేసిన, ఒక ఎక్స్ట్రా ఆర్ యాడ్ చేసిన, ఇట్లాంటి మైన్యూట్ థింగ్స్ మీరు అబ్జర్వ్ చేయరు. ఎందుకు చెప్తున్నాను అనంటే చాలామంది అసలు లక్షల్లో పోగొట్టుకుంటున్నారు, ఒక్కరు ఇద్దరు కాదు. వాళ్ళు బయటికి రారు. ఎందుకు అనంటే వాళ్ళ సోషల్ స్టేటస్ దెబ్బతింటుంది. అరే వీడు ఇట్లా మోసపోయాడంట అని అందరు నవ్వుతారు అనే భావంతో ఉంటారు. ఓకే, సో మనము విత్ బ్యాంక్ కూడా మనము కంప్లైంట్ ఇవ్వాలండి. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఎటు ఆ ఫ్రాడ్స్టర్స్ దే వోంట్ అప్రోచ్ ద బ్యాంక్ సేయింగ్ దట్ ఇది ప్రాపర్ ట్రాన్సాక్షన్, నాకు కేవైసీ డీటెయిల్స్ తీసుకోండి అని. ఎవరిదో కేవైసీ డీటెయిల్స్ పెట్టి ఎవరో ఫ్రాడ్స్టర్ ఆ బ్యాంక్లో అకౌంట్ తీసుకుంటాడు. సో దే విల్ నెవర్ టర్న్ అప్.
వాళ్ళు రారు ప్రూవ్ చేసుకోవడానికి. దీని తర్వాత ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఉంటారు కదా సైబర్ క్రైమ్లో, ఆయనని మీరు చాలాసార్లు అడగాల్సి వచ్చి ఉంటుంది, సార్ నా రిపోర్ట్ ఏమైంది, బ్యాంక్కి మీకు ట్రాన్సాక్షన్స్ గురించి ఇది డిస్కషన్ అయిందా, నా ఎఫ్ఐఆర్ లాడ్జ్ అయిందా అని. వన్స్ వాళ్ళు రిపోర్ట్ తయారు చేసి ఒక 2 months తర్వాత క్లోజ్ చేయడానికి, అవును ఇది సర్టన్ ట్రాన్సాక్షన్ ఫ్రాడ్ ట్రాన్సాక్షన్ జరిగింది అని వాళ్ళు ఒక రిపోర్ట్ ఇస్తారు, ఎఫ్ఐఆర్ కాపీ ఉంటే, ఆ 2 తీసుకొని ఒక అడ్వకేట్ని అప్రోచ్ అయితే కోర్ట్ ఆర్డర్ కావాల్సి వస్తుందండి. కోర్ట్ ఆర్డర్ నుంచి మనము ఈ సో అండ్ సో అమౌంట్ ఏదైతే ఫ్రీజ్ అయిందో అది నాది, సో నా ట్రాన్సాక్షన్ ప్రీవియస్గా ఇంత జరిగింది, సో 30 lakhs or 40 lakhs ఇవన్నీ ఫ్రాడ్ ట్రాన్సాక్షన్స్ జరిగినాయి, నా డబ్బంతా పోగొట్టుకున్నాను, ఈ ఫ్రీజ్డ్ అమౌంట్ నాకు దట్ షుడ్ బిలాంగ్ టు మీ అని చెప్పాల్సి వస్తుంది మీరు. అయితే కొన్ని సందర్భాల్లో మీకన్నా ముందు కోర్ట్ ఆర్డర్ తీసుకొని అందులోంచి కొంత భాగము మనీ రికవర్ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఇది ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్ అండి. ఎవరు ఫస్ట్ కోర్ట్ ఆర్డర్ తెచ్చుకుంటే దట్ మనీ బిలాంగ్స్ టు మీ. ఎందుకు అని అంటే మీలాగా ఆ అకౌంట్కి చాలామంది డబ్బు పంపించి ఉంటారు కదా యాజ్ పర్ దీస్ ట్రాన్సాక్షన్స్. ఇప్పుడు మీలాగానే చాలామంది ఆ గ్రూప్స్లో జాయిన్ అవ్వడం, ఆ బిట్ కాయిన్ అని దాని మీద 30% ట్యాక్స్ కట్టాలి అని అంటే యాజ్ పర్లో అవును ఈ లాటరీస్కి వీటి బిట్ కాయిన్స్కి వీటికి 30% ట్యాక్స్ కట్టాలి, అవును ఇప్పుడు ఈ 40 లక్షలు పోగొట్టుకున్నానేటు మళ్ళీ 30% ట్యాక్స్ కడితే నాకు వచ్చేస్తాయని, మళ్ళీ ఆ 40 lakhs నుంచి ఆ 30% అని అంటే 12 lakhs ఎంతో ఉంటుంది, ఐ డోంట్ నో, ఆ డబ్బులు మళ్ళీ అరేంజ్ చేసుకోవాలి అని ప్రయత్నిస్తుంటారు. అంటే ఊబిలో చిక్కుకుపోయారు, దాంట్లోంచి బయటికి రాకపోవడం మొదలు ఇంకా లోపలికి వెళ్ళిపోతారు అనమాట. అది ఇంకా సూసైడ్ అన్నట్టే. ఓకే, అలా జరుగుతుంది. సో కోర్ట్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత కూడా కోర్ట్ ఆర్డర్ మే టేక్ 15 days, 1 month or 2 months, ఇట్ మే టేక్ ఇట్స్ కోర్స్ ఆఫ్ టైం. దాని తర్వాత కూడా మళ్ళీ మీరు ఒకవేళ మనీ రికవర్ అవుతుందండి కోర్ట్ ఆర్డర్ తర్వాత, ఎంతైతే ఫ్రీజ్ అయి ఉంటుందో అంత రికవర్ అవుతుంది. అయితే ఒక్కోసారి చాలామంది సైబర్ క్రైమ్కి కంప్లైంట్ చేయకుండా డైరెక్ట్గా బ్యాంక్కి కంప్లైంట్ చేస్తారు. బ్యాంక్కి కంప్లైంట్ చేయడం వల్ల బ్యాంక్ ఏం చేస్తుంది, ఆ షాడో అకౌంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని అన్నిటినీ ఫ్రీజ్ చేస్తుంది. ఫ్రీజ్ చేసిన తర్వాత ఆ డబ్బంతా దట్ డజంట్ బిలాంగ్ టు యూ, అది వస్తుందా రాదా అని కూడా చెప్పలేము. ఎందుకంటే బ్యాంక్ మొత్తం ట్రాన్సాక్షన్ మీరు ఏమని ఇస్తారు, ఫ్రాడ్ జరిగింది అని. సో అవతల వాడి ఒపీనియన్ కూడా కనుక్కోవాలి కదా బ్యాంక్. అవతల వాడు రాడు, అది ఫ్రాడ్ ట్రాన్సాక్షన్ అని వాడు ఒప్పుకోడు. సో ఆ డబ్బు మీకు వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఈ షాడో అకౌంట్స్లోంచి. సో ముందు బ్యాంక్కి ఇన్ఫామ్ చేసే కన్నా ముందు ఫస్ట్ సైబర్ క్రైమ్, తర్వాత బ్యాంక్. ఒకవేళ బ్యాంక్లో కూడా మీకు రిజల్యూషన్ రాలేదు అని అంటే ఆర్బీఐలో నా పట్ల ఫ్రాడ్ జరిగింది అని ఆర్బీఐ పోర్టల్లో ఈ సైబర్ క్రైమ్ ఇవన్నీ డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయి, దాంట్లో మీరు ఫైల్ చేయొచ్చు మీ కంప్లైంట్. ఓకే, తర్వాత బ్యాంక్లో పట్టించుకోకపోతే నోడల్ ఆఫీసర్ అని, గ్రీవియన్స్ ఆఫీసర్ అని, ఒకవేళ సైబర్ క్రైమ్లో పట్టించుకోకపోతే వాళ్ళ హైయర్ అఫీషియల్స్ని మీరు అప్రోచ్ అవ్వచ్చు, నా స్టేటస్ ఏంటి అని అడగచ్చు. ఓకే, సో ఏదైనా సరే ఈ స్కామ్ బారిన పడకండి. ఇందులో లాట్ ఆఫ్ లూప్స్ ఉన్నాయి. ఈ టెలిగ్రామ్లో బిట్ కాయిన్స్ కొనడం అని అదని ఇదని చాలామంది వీటిలో ఈ ట్రాప్లో పడిపోతున్నారు. సెకండరీ ఇన్కమ్ అని, ఈజీ మనీ మేకింగ్ అని, ఇట్లా ఒక్కోసారి వాళ్ళు అంతా అయిపోయిన తర్వాత దే ఆర్ ఫీలింగ్ సో లో, అది ఫ్యామిలీ మెంబర్స్తోని షేర్ చేసుకోలేరు, ఫ్రెండ్స్తో షేర్ చేసుకోలేరు. సో దే ఆర్ అప్రోచింగ్ అస్ అనమాట. సో మీరెవరైనా దీని బారిన పడి ఉంటే మాత్రము ఇవ్వండి స్టెప్స్ తీసుకోవాల్సినవి. యూ జస్ట్ ప్లీజ్ ఫాలో ది స్టెప్స్. అండ్ అందరికీ ఏంటి అని అంటే చెప్పేది, ఈ సైబర్ క్రైమ్ బారిన పడకండి, ప్లీజ్ బీ అవేర్. మీరు వాళ్ళ గాలానికి ఒక ఫిష్ లాగా పడకండి. ఓకే, థ్యాంక్ యూ.